ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కాంతులేనింది. కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెళ్లివిరిసింది. శివనామస్మరణతో వేదిక మారుమోగింది. అశేష భక్తజనంతో ఆ ప్రాంతమంతా మహాపుణ్యక్షేత్రాన్ని తలపించింది. దీపాలు వెలిగించి మహిళలు భక్తిభావాన్ని చాటారు. ఒంగోలులో స్థానిక మినీ స్టేడియం వేదికగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సుమారు 2000 మంది మహిళలు పాల్గొని దీపాలు వెలిగించి శివనామస్మరణ చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆయన సతీమణి నాగ సత్యలత, ఎమ్మెల్యే సోదరుడు సత్య, ఆయన సతీమణి లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చందు డాన్స్ అకాడమీ బృంద సభ్యులు చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. పులుపుల పణికుమార శర్మ ఆధ్వర్యంలో రాఘవేంద్ర శర్మ, సాయి పవన్ శర్మ నిర్వహించిన వైదిక పూజా కార్యక్రమాన్ని భక్తులు శ్రద్ధగా ఆచరించారు. శివతత్వంపై అన్నదానం చిదంబర శాస్త్రి ప్రవచనం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. కార్తీక దీపోత్సవంలో పాల్గొనటం పట్ల ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. చాలా సంతోషం. ఏదైతే కార్తీక దీపోత్సవం ఈరోజు ఒంగోలులో పెట్టుకోవటం, ఒంగోలులో ఎంతో చక్కగా ఈటీవీ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కార్తీక మాసంలో ఇది ఒక మంచి కార్యక్రమంగా ఈటీవీ వాళ్ళు తీసుకొని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో ఈ విధంగా కండక్ట్ చేసుకోవటం, భక్తి శ్రద్ధలతోటి ఒక సాంప్రదాయంగా చేసుకోవటం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసిన అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు వాళ్ళకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈటీవీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కార్తీక దీపోత్సవం చాలా బాగా జరిగింది. చాలా కన్నుల పండుగగా ఉంది. అంతా దీపాలు వెలిగించి చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. చాలా బాగుంది. అంతా మహిళలంతా కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అంతాను చాలా బాగుందండి దీపోత్సవ కార్యక్రమం. ఈరోజు ఒంగోలులో ఈటీవీ వారి సౌజన్యంతో కార్తీక దీపారాధన కార్యక్రమం చాలా కన్నుల పండుగగా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా ఈటీవీ యాజమాన్యాన్ని, దీన్ని స్పాన్సర్స్ గారిని, స్థానిక శాసనసభ్యులు సోదరుడైనటువంటి జనార్దన్ గారి యొక్క ప్రోత్సాహంతో ఒక మంచి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా ఒంగోలులో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఈటీవీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా ఈ ఒంగోలు ఆడపడుచులందరూ వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా బాగుందండి. మా దీపావళి వెలుగులంతా చాలా బాగుంది. దీపోత్సవం కార్యక్రమానికి ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం మధురానుభూతుల్ని మిగిల్చిందని హర్షం వ్యక్తం చేశారు. హ్యాపీగా ఉంది. ఇంతమందిలో కూర్చొని చేయడం చాలా హ్యాపీగా, చాలా గొప్పగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ఒంగోలు పట్టణంలో ఇంత చక్కగా మీరు కార్యక్రమం జరిపినందుకు మేమందరం పాల్గొన్నందుకు కార్తీక మాస పుణ్యం మాకు చాలా దొరికింది. మీ భాగ్యం ఇదంతా. ఈటీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. మేము చాలా కన్నుల పండుగ చాలా సంతృప్తిగా శివదేవ్ వల్లే మాకు ఇలా జరుగుతుందని అనుకున్నాం. చాలా సంతోషపడ్డామండి. చాలా బాగా జరిగింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం వల్ల మేము ఈ రోజు ఇంతమంది ఒంగోలు ఆడపడుచులు అందరం కలిసి ఇక్కడ దీపోత్సవం చేసుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
బాగా అనిపించింది. ఫస్ట్ టైం జరుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఈటీవీ వారు మా ఒంగోలుకు వచ్చి ఇలా కోటి దీపోత్సవం జరుగుతూ మాకు సంతోషంగా ఉంది. ఇలా అందరితో కలిసి దీపాలు వెలిగించడం కూడా సంతోషంగా ఉంది. జనార్దన్ గారికి ధన్యవాదాలు. చాలా బాగా ఫీల్ అయ్యామండి. చాలా బాగా నచ్చింది ఈ ప్రోగ్రాము. అనుకున్న దానికంటే చాలా బాగా నిమగ్నం అయిపోయి పూజలో బాగా చేసుకున్నాం. చాలా నచ్చింది. మేము ఎప్పుడు రాలేదు, ఈ రోజు బాగా చేసుకున్నాం. మనస్ఫూర్తిగా పూజ బాగుంది. మాకు ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. కార్తీక దీపోత్సవాన్ని అందరితో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చెప్పారు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినంగా మేము భావిస్తా ఉన్నాము. కార్తీక మాసంలో ఎంతో ప్రముఖంగా చెప్పుకునేటటువంటి ఒక దీపారాధన. తెల్లవారుజామునే 4 గంటలకి ప్రాతకాలంలో లేచి చన్నీటి స్నానం ఆచరించి ఇంటి గుమ్మంలోనూ దీపములు, అలాగే గుడికి వెళ్ళి గుడిలోనూ దీపాలు పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈ మాసం అంతాను గడుపుతూ ఉంటాము. మేము పెద్దవాళ్ళం ఇట్లా వచ్చి అసలు చెయ్యగలమా చేయలేమా అని చాలా అనుకున్నా నేను. కానీ వచ్చి చాలా బాగా జరిగారు. ఋత్విక్కులు కూడా చాలా బాగా చెప్పారు. నాకు అది కూడా బాగా నచ్చింది. జనార్దన్ గారు, లతా గారి పుణ్యమే అనుకోవచ్చు ఇది. మేము కూడా ఇక్కడికి వచ్చి ఇంత ఈ కార్యక్రమంలో పాల్గొనటం అనేది పెద్దవాళ్ళం కూడా ఏమీ శ్రమ పడకుండా చక్కగా జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. ఈటీవీ ఆధ్వర్యంలో తమ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని మహిళలు ఆకాంక్షించారు.